శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. స్థానత్రయంలో ఒకటి భగవద్గీత. సాక్షాత్తు కృష్ణ భగవానుడే కురుక్షేత్ర యుద్ధ భూమి యందు అర్జునునకు బోధించినటువంటి సమస్త ఉపనిషత్ సారాంశము. అన్ని ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత ఎందే ఉన్నది. సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడే జగద్గురువుగా నిలబడి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి కృష్ణుడు. జగద్గురువైనటువంటి కృష్ణుడు అంటే ఆయన జగత్తును ఉద్దేశించి చెప్పలేదుగా భగవద్గీత. మరి జగద్గురు అని ఎందుకు కీర్తింపబడ్డాడు అంటే ఒక దేశము ఒక కాలమునకు కట్టుబడేది కాకుండా ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది యుగములు దాటిపోయినా సరే తరించాలనుకునే వాళ్ళందరూ ఎక్కవలసినటువంటి సోపానములన్నింటినీ కృష్ణ పరమాత్మ గురువుగా కూర్చుని ఆ రోజు చేసినటువంటి బోధ అర్జునుణ్ణి మిషగా పెట్టుకుని చెప్పినప్పటికీ అది జగత్తులో ఉన్న ఎవ్వరికి ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఏ కాలమునందున్నవారైనా అన్వయించుకుని దాన్ని ఆదర్శంగా ఆచరణాత్మకంగా స్వీకరించిన వారందరూ భగవద్గీత వలన మోక్షప్రాప్తిని పొందగలరు కనుక ఆయన జగద్గురువుగా నిలబడ్డారు. తరువాతి కాలంలో వచ్చిన జగద్గురు శబ్దానికి అర్థం కూడా అదే. అందుకని కృష్ణం వందే జగద్గురుం అటువంటి మహానుభావుడు ఆ భగవద్గీతని బోధ చేసి ఉన్నారు. అయితే చిత్రమైనటువంటి విషయం, అర్జునుడితో కృష్ణ భగవానుడికి చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉంది, కానీ ఆయన భగవద్గీత బోధ చెయ్యలేదు. కురుక్షేత్ర యుద్ధభూమి యందు మాత్రమే బోధ చేశారు. అసలు విచిత్రం ఏమిటంటే సనాతన ధర్మంలో అత్యంత ప్రముఖమైనటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పబడ్డాయి. అనేక మందిని కూర్చోబెట్టి చెప్పినవి కావు. ఏవేవి చాలా గొప్పవని మనం అనుకుంటామో అవన్నీ ఒక్కరికే చెప్పారు. శ్రీరామాయణంలో సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి ఒక్కరికే చెప్పారు. అలాగే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఒక్కరికే యుద్ధభూమిలో చెప్పారు. భాగవతాన్ని పరీక్షిత్తుకి ఒక్కడికే శుకబ్రహ్మ చెప్పారు. భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి ఒక్కడికే కృష్ణ పరమాత్మ బోధ చేశారు. అది సరి అయినటువంటి సమయం ఆసన్నమైంది అనుకునేంత వరకు ఆయన బోధ చేయలేదు. ఇప్పుడు అర్జునుడు వినడానికి తగిన సమయాన్ని పొంది ఉన్నాడు అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆ బోధ చేశారు. ఆ చేయబడినటువంటి బోధ ఏదో కాకతాళీయంగా 4 మాటలు చెప్పినట్లుగా ఉండదు. అసలు భగవద్గీత యొక్క ఆవిర్భావమే అంత గంభీరంగా ఉంటుంది. అసలు దాని ప్రారంభమే ఒక యోగంతో, అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అటువంటి భగవద్గీతని గురించి పెద్దలు ఒక్క శ్లోకంలో దాని యొక్క గొప్పతనాన్నంతటినీ చెప్తారు. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అది సర్వోపనిషదో గావు. ఆవులు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఆవులైతే ఉపనిషత్తులు ఉండేది వేదముల యొక్క చివర ఉంటాయి. వాటికి ఆ పేరు రావడం వెనకాతలే ఒక రహస్యం ఉంది. అసలు దాని పేరే ఉపనిషత్. ఉపనిషద్ అన్న మాటకి 2 అర్థాలు. ఒకటి, ఉపనయనం అయిన తర్వాత గాయత్రీ మంత్రం చెయ్యడానికి కావలసిన అధికారము సిద్ధించిన తరువాత గురువుగారికి దగ్గరగా కూర్చుని బ్రహ్మజ్ఞానమును పొందేటటువంటి అవకాశాన్ని బ్రహ్మచారి పొందితే ఉపనిషద్. పక్కన కూర్చున్నాడు, పక్కన కూర్చుని ఉప శబ్దము చేత దగ్గరగా కూర్చుని గురువుగారి దగ్గర వినడానికి కావలసిన యోగ్యతని పొందడం ఉపనిషదే. షద్ జీర్ణమవడం కానిది, జీర్ణము కానిది లోకంలో బ్రహ్మం ఒక్కటే. జీర్ణము కానటువంటి బ్రహ్మమునకు దగ్గరగా గురువుగారు తన యొక్క బోధ చేత తీసుకుని వెళ్ళడం కూడా ఉపనిషద్. అందుకే ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాదంగా ఉంటాయి తప్ప
అవి అనేక మందికి చేసిన బోధలు కవు. యోగ్యుడైనటువంటి శిష్యుడు మాత్రమే గురువుగారి దగ్గర నేర్చుకుంటాడు. ఆ యోగ్యత శిష్యుడు పొందాడు అని నిర్ధారించవలసింది లోకంలో ఇంకెవ్వరూ కాదు. అది ఒక్క గురువుకు మాత్రమే ఉన్న అధికారం. ఇతను ఈ స్థితిని పొంది ఉన్నాడు, ఇప్పుడు నేను బోధ చెయ్యవచ్చు అని గురువు ఎప్పుడు నమ్ముతాడో అప్పుడు మాత్రమే ఉపనిషత్ సారాంశమును బోధ చేస్తారు, లేదా అసలు ఉపనిషత్తుని బోధ చేస్తారు. అటువంటిది సమస్త ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని బోధ చేయడానికి ఏదో యోగ్యతని చూడవలసి ఉంటుంది కృష్ణ పరమాత్మ. అంతేకాని ఏ యోగ్యతలు లేకుండా ఇక్కడ ఏదో అడిగాడు ఇక్కడ చెప్పేస్తే బాగుంటుందని చెప్పింది కాదు యుద్ధభూమిలో. అందుకే అది ఇంకొకరికి వినపడదు కూడా, ఒక్క అర్జునుడికే వినపడుతుంది. అది సర్వోపనిషదో గావో. ఆ ఆవులు ఉపనిషత్తులన్నీ ఆవులుగా వచ్చి నిలబడితే దోగ్ధ గోపాల నందన. నందన అన్న శబ్దం కొడుక్కి వేస్తారు సాధారణంగా. కొడుక్కి వేసే శబ్దం నందన. యశోదానందన, దేవకీనందన, అలా. ఎవరికి నందనుడైతే వారికి ఆయన నందనుడు అంటే ఆనందమునిచ్చువాడు. గోపాలనందన అంటే తండ్రి శబ్దము చేత చెప్పబడినవాడు కాడు, గోపాలురందరికీ ఆనందమునిచ్చేవాడు. ఎవరా గోపాలురు అంటే ఆయన జన్మించినప్పుడు అంత సౌలభ్యంతో వచ్చింది కృష్ణావతారం. పుట్టినప్పుడు మాత్రం ఏదో ఎవ్వరికీ అందుబాటులో లేనటువంటి స్థితిలో జన్మించిన వాడు కాడు. అందరికీ అందుబాటులో ఉండడానికి ఎంతగా ఆచారనిష్ట తెలియని వాళ్ళు ఉంటారో అటువంటి వారి మధ్య పుట్టాడు. తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. అంత ఆచారం తెలియనటువంటి గోపాల బాలుర మధ్య జన్మించాడు. అందుకే ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కడికిని జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగి, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవములయందు అందముంది అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ విశేషం గురించి భాగవతంలో పోతన గారు అంటారు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గోపాల బాలుడిగా గోపాల బాలుర మధ్య జన్మించాడు. వాళ్లతో కలిసి ఆడుకున్నాడు, వాళ్లతో కలిసి తిరిగాడు. నిజానికి ఆ వచ్చినటువంటి గోపాలురందరూ కూడా మహర్షులందరూ గోపాల బాలురుగా వచ్చారు. కాబట్టి దోగ్ధ గోపాలనందన, పాలు పిండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆ పాలు పిండడానికి దేంట్లోంచి ఆ పాలు వస్తాయో ఆ ఆవులు ఉపనిషత్తులు బ్రహ్మమును ప్రతిపాదన చేస్తాయి. ఉపనిషత్తుల యొక్క సారాంశమును చెప్పాలన్నా, ఉపనిషత్ చెప్పాలన్నా తాను ఒక స్థాయిని చేరుకున్నవాడైతే తప్ప చెప్పడానికి అర్హతని పొందడు. కృష్ణ పరమాత్మ జగదాచార్యుడు. అసలు ఆ మాటకొస్తే ప్రతిపాదింపబడవలసినటువంటి బ్రహ్మము ఏది ఉన్నదో అది తానే అయ్యున్నవాడు. బ్రహ్మమును ఎరుగుట చేత తాను బ్రహ్మమవుతాడు ఎవరైనా. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. కానీ ఆయన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి కాడు, ఆయన స్వయముగా బ్రహ్మము, పరమేశ్వరుడు. అటువంటి కృష్ణుడే ఆచార్యుడయ్యాడు. గురువుకి బ్రహ్మమునకు తేడా చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి గురువయ్యాడు. కాబట్టి సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన. ఏ శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో బాగా తెలుసున్నటువంటి కృష్ణ పరమాత్మ గురువుగా, ఆ పాలు ఉపనిషత్తుల యొక్క పాలు పిండేవాడిగా, అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమైన భగవద్గీతని బోధ చేసేటటువంటి వాడిగా ఆయన నిలబడ్డాడు. పార్థో వత్సః. ఆవు పాలివ్వాలి అంటే ఓ దూడ ఒకటి ఉండాలి తప్పకుండా. ఇప్పుడు ఆ దూడ ఏం చేయవలసి ఉంటుంది? ఆవు పాలు విడిచిపెట్టడానికి. ఆవు పాలు తయారు చేసేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ చిత్రంగా ఉంటుంది. అది గబగబా తినేస్తుంది. ఈ నూతిగట్టు మీద, చెరువు గట్టు మీద, నదిగట్టు మీద ఉండే పసరిక గబగబా తిని తాను ఒక్క చోట కూర్చుని ఎంత ఆనందంతోటో నెమరవేస్తుంది. కడుపులో ఉన్నదాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నోట్లో ఉన్నదాన్ని బాగా నమిలి
మళ్ళీ లోపలికి పంపి ఆ పనికిరాని పచ్చగడ్డిలోంచి పసిపిల్లలు కూడా తాగి బ్రతకడానికి వీలైనటువంటిది, పరమ వృద్ధులైనటువంటి వారు, రోగులు కూడా తాగి బ్రతకగలిగినటువంటి పాలని తయారు చేస్తుంది. ఇంత గొప్ప పాలు కదా, పంచామృతములలో మొదటిది కదా, ఈ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే అంత మహాత్యం ఉంది కదా, ఈ పాలనివ్వడానికి కారణం, ఏ కారణానికి పాలిస్తుంది? దూడ యొక్క ఆర్తిని చూసి పాలిచ్చేస్తుంది. ఆర్తితో ఉన్న దూడ, అమ్మా నీ వలన తప్ప నా జీవితం ఎలా ఉంది అని ఆర్తి పొందినటువంటి దూడ పరిగెత్తుకుంటూ వచ్చి దాని శిరములు నోట్లో పెట్టుకు చప్పరించి 2 గుద్దులు గుద్దగానే విడిచిపెట్టేస్తుంది పాలు. గురువుగారికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, శిష్యులు ఆర్తితో వచ్చి గురువుగారి 2 పాదములు పట్టుకుని, గురువుగారు మీరు తప్ప నాకెవరు దిక్కు అని అడగగానే చెప్పకుండా ఉండలేక లోపల దాచుకోకుండా చెప్పేస్తాడు గురువుగారు. కాబట్టి ఆవు పాలని విడిచిపెట్టడానికి దూడ ఎలా హేతు అవుతుందో, గురువు జ్ఞానబోధ చెయ్యడానికి ఆర్తి కలిగినటువంటి శిష్యుడు అలా కారణమవుతాడు. కాబట్టి పార్థో వత్సః. ఇప్పుడు పార్థుడు వత్సయ్యి ఆ పాలు రావడానికి కారణమయ్యాడు. ఆవు దూడ అన్ని పాలు తాగదు, అలా త్రాగడానికి అనుమతించరు కూడా. అది పాలు మిగులుస్తుంది. అలా మిగల్చబడినటువంటి పాలు లోకంలో ఎవరెవరు ఆ పాలు కావలసి ఉంటాయో ఆ పాలని ఆ రీతిలో వాడుకుంటారు. ఒకడు త్రాగి బతుకుతాడు, ఒకడు అభిషేకం చేసుకుని తరిస్తాడు, రకరకాలుగా వాడుకుంటారు. అలా సుధీర్భోక్త, ఎవరు ఈ పాలు త్రాగడానికి అర్హులు? సుధీహి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడెవరో, వితండవాదన చెయ్యని వాడెవరో, బ్రహ్మమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగిన వాడెవరో, గురువు యందు గౌరవము కలిగిన వాడెవరో, ఎవరు సనాతన ధర్మమునందు విశ్వాసమున్నవాడో, ఎవడు పెడబుద్ధితో వినే లక్షణం లేనివాడో, అటువంటి వాడు ఈ పాలు త్రాగటానికి యోగ్యుడు. కాబట్టి సుధీహి భోక్త. అటువంటి పాలని దుగ్ధం గీతామృతం మహత్, ఈ గీత అనబడేటటువంటి అమృతాన్ని త్రాగవచ్చు. పాల సముద్రాన్ని చిలికితే ఒక అమృతం వచ్చింది, పరమేశ్వరుడి నోటిలోంచి ఒక అమృతం వచ్చింది. వాగ్రూపమైనటువంటి అమృతమే గీత. అందుకే ఆ అమృతం తాగడానికి చాలా కష్టం. గరుత్మంతుడే తీసుకొచ్చి దర్భల మీద పెట్టినా నాగులు తాగలేకపోయాయి. కానీ గీతామృతం తాగడానికి సాధారణంగా అందరూ ఏ అవయవంతో తాగుతారో ఆ అవయవంతో తాగక్కర్లేదు, చెవులు దొప్పలు చేసుకుని వినగలిగితే చాలు. ఆ విశ్వాసంతో, ఆ భక్తితో ఎవరు కూర్చుని వింటారో అటువంటి వారందరూ ఈ అమృతాన్ని తాగడానికి అర్హులే. ఈ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. అమృతం తాగినవాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇదే చిట్టచివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. కానీ త్రాగడం అంటూ జరిగినప్పుడు శరీరం ఉంటే కదా తాగాడు, శరీరం లేకుండా త్రాగడం అన్న మాట రాదు. కాబట్టి శరీరంతో ఉన్నాడు కాబట్టి తాగాడు, శరీరంతో ఉన్నాడు కాబట్టి అమృతం తాగాడు, శరీరంతో ఉండి తాగాడు కాబట్టి ఈసారి శరీరం పడవలసిందే. అది ప్రకృతికి సంబంధించిన నియమం. ఈసారి పడడం ఏదుందో అదే చిట్టచివరిసారి పడ్డాం. ఇంకొకసారి పడవలసిన అవసరం ఎందుకు ఉండదంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేదు కనుక. అంటే జనన మరణ చక్రము నుండి తప్పుకోవడమే అమృతము. ఆ అమృతము నోటితో తాగుతారు, దానికి అధికారము సిద్ధిస్తే. కానీ అలా అధికారం సిద్ధించి త్రాగారు అన్నవాళ్ళు మనకి కనపడరు. కానీ గీతామృతం తాగడానికి మాత్రం ఎల్లరూ యోగ్యులే. దేని చేత యోగ్యత? సుధీహి భోక్త, మంచి బుద్ధి కలిగిన వాడైతే, అటువంటి మంచి నిర్ణయం చేసుకున్నవాడైతే, మనస్సు మంచిదయ్యుంటే, భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనేటటువంటి చిత్తమాలిన్యము లేకుండా కూర్చోగలిగిన వాడైతే అటువంటి వాడు ఈ అమృతమును త్రాగటానికి అర్హుడు. కాబట్టి భగవద్గీత వింటే ఏమొస్తుంది? భగవద్గీత వింటే కొడుకు ఉద్యోగం వస్తుంది, భగవద్గీత వింటే కూతురికి పెళ్ళవుతుంది అని ఫలశ్రుతులు చెప్పకూడదు. భగవద్గీత వింటే ఏమవుతుంది అంటే అది బ్రహ్మ విద్య కనుక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేస్తుంది. ఇంకా ఇంతకన్నా గొప్పది మనుష్యుడు కోరవలసినది వేరొకటి ఉండదు.
కాబట్టి అంత గొప్ప శక్తిని ఈ గీతామృతము ఇవ్వగలదు. అందుకే పెద్దలు గీత గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. గీతతో సమానమైనవి అంటూ ఉంటే లోకంలో ఇంకొక 3 మాత్రమే ఉన్నాయి. అందుకే గంగా, గీత, గాయత్రి, గోవింద ఈ 4 చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. గీత, గంగాచ, గాయత్రి, గోవిందీతి హృది స్థితే. ఎవరు ఈ 4ంటిని గుండెల యందు బాగా ఊంచుకుని నిలబెట్టుకుంటారో, మొదటిది గంగ. గంగని ఇక్కడ పెట్టుకోవడానికి ఏం ఉండదు. గంగ యందు స్నానం చేయాలి. గంగ యందు స్నానం చేస్తే ఏమవుతుంది? గంగ యందు స్నానం చేస్తే పాపములు నశించిపోతాయి. పాపములు నశించిపోతే మళ్ళీ చేయడా? గంగలోంచి బయటకు వచ్చాక చెయ్యడని నమ్మకం ఏం లేదు. కానీ గంగలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఉత్తర జన్మల యందు కనపడుతుంది. కానీ గీత అనబడేటటువంటి గంగని త్రాగినవాడు ఇప్పుడే ఇక్కడే మోక్షానికి అధికారాన్ని పొందుతాడు. 2, అది పరమేశ్వరుని యొక్క శిరస్సుకి తగిలి కింద పడడం వల్ల అంత శక్తిని పొందింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగ హిమవంతుని పెద్ద కూతురిగా పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తాకి హిమాలయ పర్వతాల మీద పడి తాను అనేక మార్గములలో ప్రవహించి త్రిపథగా అయింది. కాబట్టి గంగకి శక్తి వచ్చింది. ఈ గంగ సాక్షాత్తుగా పరమేశ్వరుడి నోటిలోంచి ఆవిర్భవించినటువంటి ఈ గంగ ఎప్పుడో ఏ జన్మలోనో ఫలితమిచ్చేది కాదు. ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే ఫలితం ఇవ్వగలిగినది గీతామృతమనబడేటటువంటి గంగ. కాబట్టి నిజానికి గంగ కన్నా గీత ఒక పైమెట్టు మీదే నిలబడుతుంది. గీత, గంగాచ, గాయత్రి. గాయత్రి ఉపనయనము చేసుకోవడానికి అధికారం ఉన్న వాళ్ళందరూ గాయత్రి మహామంత్రాన్ని చేస్తారు. గాయత్రి మహామంత్రం అంత గొప్ప మంత్రం ఇక లోకంలో లేదు. అది మంత్రములకన్నిటికీ తల్లి అని పేరు దానికి. అందులో అడిగేది ఒకటే, ప్రచోదయాత్. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక 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 అని అడుగుతూ ఉంటారు త్రిసంధ్యల యందు. కాబట్టి ఆ గాయత్రి బుద్ధిని మరల్చి ఈశ్వరుని యందు పెట్టి తాను తరించేటటువంటి అవకాశాన్ని గాయత్రీ మాత ఇస్తుంది. గోవిందేతి. గోవిందుడు ఆ నామమే గొప్పది. ఎందుచేత అంటే భగవంతునికి మిగిలినటువంటి పేర్లు ఏ ఉన్నాయో అవన్నీ బిరుదునామాలుగా వచ్చాయి. గోవిందనామం ఒకరు బిరుదునామంగా ఇచ్చింది కాదు, పరమేశ్వరుడు కష్టపడి సంపాదించుకున్న నామం. 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికెన వీల మీద పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడితే, ఆయన్ని నమ్మకుండా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆయన పిలిచి మరీ కాపాడాడు గోవిందనామంతో. అది గోవిందనామానికి ఉన్న గొప్పతనం. అంత సౌలభ్యంలో ఉన్న అవతారం. అందుకే గోవింద అంటే ఈశ్వరుడు ఉలిక్కి పడతాట. కారణం ఏమిటంటే నేను ఆ నామాన్ని సంపాదించుకున్నది నేనే కష్టపడి 7 రాత్రులు 7 పవళ్ళు పర్వతాన్ని ఎత్తి పట్టుకుని నన్ను నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా పిలిచి, బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా దాలండో ఎనిదీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్ అంటాడు. మీరు బెంగపెట్టుకోకండి, ఈ కొండ కింద పడదు. సమస్త బ్రహ్మాండం వచ్చి కొండ మీద పడిపోయినా కొండ కింద పడకుండా పట్టుకుంటాను. కాబట్టి రండి రండి అని నమ్మకం లేని వాళ్ళని కూడా పిలిచి కొండ కింద నిలబెట్టి 7 రాత్రులు 7 పగళ్ళు మనుష్యులను ఆవులను దూడలను కాసినటువంటి కారణం చేత, కాపాడిన కారణం చేత పరమేశ్వరుడు సంపాదించుకున్నటువంటి నామము గోవిందనామము కాదు. గోవింద అంటే భూమిని కాపాడేవాడు. గోవింద అంటే వాక్కులకు అధిపతి అయినవాడు. గోవింద అంటే వాక్కును విస్తరించగలిగినటువంటి వాడు. వింద అన్న శబ్దానికి అర్థం తంతువుగా సాగడం. దూది పట్టుకుని ఇలా 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 తంతువు కింద తంతువులందు చేలమ విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు ఒప్పు భంగి అంటారు పోతన గారు. పెద్ద పెద్ద దారాల కింద ఒక కండిలోంచి వెడితే దాన్ని తంతు అంటారు. తంతువు కింద విస్తరిల్లి లోపల పరబ్రహ్మము శబ్దము చేత ఆవిష్కరింపబడితే గోవింద అంటారు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత.
నామరూపాత్మకంగా కనపడేటటువంటి జగత్తు జగత్తు కాదని దాని లోపల జీవుడిగా ఉన్నటువంటి బ్రహ్మం ఎవరున్నారో వాడిని గుర్తించడానికి నామరూపాలని ఆధారం చేసుకుని విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడగలిగిన స్థితికి గోవింద అని పేరు. కాబట్టి ఆ గోవిందేతి హృదిస్థితే, ఎవరు ఈ నాలుగింటిని గుండెలలో పెట్టుకుంటారో, అంటే సంతతము ఈ నాలుగింటిని స్మరణ చేస్తూ ఉంటారో, అటువంటి వారందరూ కూడా పునర్జన్మ న విద్యతే, ఇక వాళ్ళు మళ్ళీ వేరొక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరము ఉండదు.